మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మన తలసరి ఆదాయం 3 లక్షల రూపాయలు ఆవరేజ్న. ఇది 54 లక్షల రూపాయలు చేయాలని రాబోయే 22 సంవత్సరాల్లో 54 లక్షలు చేయాలనే దిశగా ముందుకు పోతున్నాం. ఇక్కడ ఇంకోటి పెట్టాను. ఒకప్పుడు P3 అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఇప్పుడు నేషనల్ హైవే చూస్తున్నారు. మీ ఊరు పక్కనే రోడ్లు వేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేయించింది. ఆ రోడ్డు అంతా కూడా ఒక వ్యక్తి వచ్చేస్తాడు, టోల్ పెడతాడు. ఆ డబ్బులు కలెక్ట్ చేసుకొని తీసుకున్న అప్పులు కట్టేసే పరిస్థితికి వచ్చారు. అన్నిట్లో ఎయిర్పోర్ట్లు అన్నిట్లో వచ్చాయి. దీనివల్ల ప్రజలకు సంపద వచ్చింది, మెరుగైన అవకాశాలు వచ్చాయి. అదే సమయంలో ఆర్థిక అసమానతలు పెరిగాయి. నేను ఒకే ఒక విషయం మీ అందరికీ చెప్తున్నా. నేను పనిచేసేది ఏ కొద్ది మందో కోటీశ్వర్ల కోసం కాదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీకోసం పనిచేస్తున్నా. నెలవారీగా పింఛన్ ఇవ్వాలి, నెలవారీగా జీతాలు ఇవ్వాలి, అభివృద్ధికి డబ్బులు కావాలి. ఇవన్నీ కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? సంపద సృష్టిస్తే, పన్నుల రూపేణ డబ్బులు వస్తే ఆ డబ్బులు తీసుకొచ్చి పేదవాళ్లకు పెన్షన్లు ఇవ్వడం, లేకుంటే సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ చేస్తున్నాం. అయితే నేను ఆలోచించేది రాబోయే రోజుల్లో ఒక వినూత్నమైన మార్పుకి శ్రీకారం చుట్టాం. ఆర్థిక అసమానతలు తగ్గించాలి. ఒక వ్యక్తికి 55 లక్షలు లేకుంటే 5 కోట్ల ఆదాయం, పేదవాళ్ళకు మాత్రం దినానికి 100 రూపాయలు కూడా ఆదాయం లేని పరిస్థితి. ఇది తగ్గాలి. అందుకే ఈరోజు నేను తీసుకున్న కార్యక్రమం పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. పైనుండే వ్యక్తులు కింద నుండే వ్యక్తుల్ని ఎక్కడికక్కడ దత్తత తీసుకోవడం, వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత. దానికే నేను పేరు కూడా పెట్టాను, MBK, మార్గదర్శి బంగారు కుటుంబం. పైనుండే 10%, కింద నుండే 20%కి అనునిత్యం అందుబాటులో ఉండి వాళ్ళని పైకి తీసుకొస్తే అది నిజమైన అభివృద్ధి అవుతుంది. ఈరోజు మనం సంపద సృష్టించడం జరుగుతుంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, 2047కి భారతదేశం ప్రపంచ దేశాల్లో నెంబర్ 1గా ఉండడం ఖాయం. దాంట్లో అనుమానం లేదు.